17 దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నువ్వు సరి చేసుకో అంటే నువ్వు సరి చేసుకుంటా లేదు, నువ్వు సరిదిద్దుకో అంటే నువ్వు ఏం చేస్తున్నావు తెలుసా? ఆ మాటలు నువ్వు అసహించుకుంటున్నావు, ఆ మాటను తిరస్కరిస్తూ ఉన్నావు. నీవు నా మాటలను నీ వెనకకి ఏం చేసినావు? త్రోసివేసినావట. నా మాటలు వెనక్కి త్రోసివేస్తే నేను గద్దించినప్పుడు నువ్వు దిద్దుకోకపోతే నువ్వు రాళ్ళ కుప్పవైపోతావు. అది నీ కుటుంబమైనా, నీ వ్యక్తిగత జీవితమైనా, సంఘమైనా, అలాగే సమాజమైనా, దేశమైనా సరే గాని దేవుడు చెప్పినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు, దేవుడు ఖండించినప్పుడు, దేవుడు సరిదిద్దినప్పుడు నువ్వు సరి చేసుకోకపోతే నువ్వేమైపోతావు చెప్పండి? రాళ్ళ కుప్పగా నువ్వు మలచబడతావు. అంత మాత్రమే కాదు, అదే కీర్తనలు 22వ వచనంలో అంటున్నాడు, దేవుని మరచివారులారా, దేవుని మర్చిపోయిన వారులారా, దేవుని విడిచిపెట్టిన వారులారా. 50వ కీర్తన 22వ వచనంలోనే